కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ రేసింగ్ లో ట్రాక్ ను అజిత్ కారు ఢీకొట్టింది. కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. హీరో అజిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం రేసింగ్ కోసం అజిత్ దుబాయ్లో శిక్షణ తీసుకుంటున్నారు. అలా ప్రాక్టీస్ చేస్తున్న టైంలోనే ఈ కారు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక అజిత్ ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు. కేవలం కారు మాత్రమే కాదు, బైక్ రేస్ సీన్లు చేస్తుంటారు. సినిమాల్లో కూడా చాలా వరకు రేసింగ్ సీన్లు డూప్ లేకుండా ఒరిజినల్ గా ఆయనే చేస్తూ ఉంటారు. ఇక హీరో అజిత్ కు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, తమిళ సూపర్ స్టార్ అజిత్ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రేసింగ్ ట్రాక్ పై రేసింగ్ కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. శివ, అయితే ట్రాక్ పై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సేఫ్టీ వాల్ ఢీకొంది. దీంతో కార్ ట్రాక్ పైనే రౌండ్స్ గా తిరుగుతూ ఒక చోట ఆగిపోయింది. సో వెంటనే అలర్ట్ అయిన సేఫ్టీ గార్డ్స్ అజిత్ కారు వద్దకు వచ్చారు. అజిత్ ను బయటకు దించడం జరిగింది. అయితే ఈ ఘటనలో అజిత్ కి పెద్దగా గాయాలేమి కాలేదు. కానీ సో మొత్తానికి అభిమానులు కూడా ఈ ఘటన జరిగిన దాదాపు గంట నుంచి సోషల్ మీడియాలో అభిమానులు అయితే కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తూ, మరికొంతమంది కూడా గాయాలేమి కాలేదు, దీంతో ఊపిరి పీల్చుకుంటున్నామంటూ కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అయితే పోస్టులు చేస్తున్నారు. సో ఈ ప్రమాదం కారు రేసింగ్ కోసం శిక్షణ తీసుకునే క్రమంలో జరిగినట్టయితే తెలుస్తుంది. ప్రమాదం అనంతరం మరొక కారులో అజిత్ తన శిక్షణను కొనసాగిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇదిలా ఉంటే అజిత్ ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శివ, ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా అజిత్ కి జాగ్రత్తలు చెబుతూ, మరికొంతమంది ఇటు సినిమా ఇండస్ట్రీ అభిమానులు కూడా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు కూడా అజిత్ కి ఈ ప్రమాదం గురించి కోలుకున్నందుకంటే గెట్ వెల్ సూన్ అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి అజిత్ కి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. దుబాయ్ లో జరిగిన రేసింగ్ లో అజిత్ కారు ట్రాక్ ను ఢీకొట్టింది. అయితే స్వల్ప గాయాలతో అజిత్ బయటపడడం జరిగింది. అజిత్ ఫ్యాన్స్ అంతా కూడా టెన్షన్ పడ్డారు ఇప్పటి వరకు. కానీ కొంతమంది అంటే తనకి ప్రమాదం ఏం లేదు, మొత్తానికి సేఫ్టీ గార్డ్స్ కూడా వచ్చి అజిత్ ని పక్కకు తీసుకెళ్లడం పడుతూ తనకి ఏమీ కాలేదు. అజిత్ తన రేసింగ్ కార్ ను కూడా రైడ్ చేస్తుండగా అదుపు తప్పి ట్రాక్ పక్కనే ఉన్నటువంటి గోడను ఢీకొట్టింది. సో అక్కడ ఉన్న వెంటనే సిబ్బంది కూడా వెళ్లి అజిత్ ని చెక్ చేయగా అజిత్ కి కూడా ఏం కాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అజిత్ రేసింగ్ కోసం దుబాయ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. సో ఆ శిక్షణలో భాగంగా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఇలా కారు ప్రమాదం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే శివ, అజిత్ రేజర్ అనే విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న విషయాలు తెలిసిందే. అంతేకాకుండా షూటింగ్ లో గ్యాప్ దొరికితే చాలు రేసింగ్ లకు ఎక్కువ వెళ్తుంటాడు. కేవలం కారు మాత్రమే కాదు, బైక్ రైజర్ కూడా. అంతేకాదు సినిమాల్లో కూడా చాలా వరకు రేసింగ్ సీన్లు డూప్ లేకుండా ఒరిజినల్ గా చేస్తున్నటువంటి కొంతమంది హీరోలు కూడా అజిత్ ఒకడు. సో మొత్తానికి రీసెంట్ గా విజయమూర్తి అనే సినిమా కోసం కూడా ఇలాగే ఒక స్టంట్ వేశాడు. అజిత్ తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఒకేసారిగా రిలీజ్ అవుతుంటాయి. ప్రస్తుతానికి ఆయన 2 సినిమాల్లో నటిస్తున్నాడు. విజయమూర్తి అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే 2 సినిమాలు నటిస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికైతే షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఏప్రిల్ 10న అజిత్ సినిమా రిలీజ్ కాబోతుంది. సో మొత్తానికి అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా అజిత్ అభిమానులు కొంత మేరకి అంటే దాదాపు యాక్సిడెంట్ అయ్యే విషయం అంటే వీడియోలు బయటికి రావడంతో, వీడియోలు వైరల్ అవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా ఆందోళన చెందారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి అజిత్ గానీ అజిత్ టీం గానీ ఒక ప్రకటన ఏదైనా విడుదల చేసిన పరిస్థితి ఉందా వినోద్? ప్రస్తుతానికైతే అజిత్ కి సంబంధించి అఫీషియల్ గా ఎక్కడ ప్రకటనలు చేయలేదు. కానీ తనకి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులు అయితే గాయాలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ తనకు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఎందుకంటే గోడను ఢీకొడగానే సేఫ్టీ గార్డ్స్ అజిత్ ని బయటకు తీస్తున్నటువంటి సన్నివేశాలు మనం క్లియర్ గా చూసాం. కాబట్టి సో అక్కడ ఏమి జరగలేదు, కేవలం తను గోడను ఢీకొట్టాడు. తను ఢీకొట్టిన తర్వాత ఇమీడియట్ గా సేఫ్టీ గార్డ్స్ అక్కడ నుంచి అజిత్ ని పక్కకు తీసుకొచ్చే సన్నివేశాలు తీస్తూ తనకు సంబంధించి అజిత్ కి సంబంధించిన దగ్గర వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి తనకేమీ ప్రాణాపాయం లేదు, తను సేఫ్టీగా ఉన్నాడు, మళ్ళీ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేస్తున్నాడు అంటూ కూడా తెలపడం జరిగింది. శివ, ఓకే, థ్యాంక్ యూ.